ప్రైజ్ లార్డ్. నేటి దినం వాగ్దానము. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. ఇశ్రాయేలీయులు తరములన్నిటిలో పులియని రొట్టెల పండుగ ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి, ఫరో నుండి విడిపించబడడానికి జ్ఞాపకార్థమైన పండుగ. నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడం చెప్పెను. యేసు ప్రభు చెప్పినట్లు నూతన ఇశ్రాయేలీలమైన మనము లోకాన్నుండి, సాతాను నుండి నిష్క్రమించిన సమయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ఆజ్ఞాపించబడ్డాం. అప్పుడే చేసిన పిండి ముద్దను పులియబెట్టుటకు పులిసిన చిన్ని పిండి ముద్దను దానిలో ఉంచుతాం. అపోస్తలుడైన పౌలు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. గలతీలో చదవండి. అంతేకాక యేసు ప్రభు కూడా పరిసయ్యులను పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడి అని వారితో చెప్పాడు. ప్రార్థన. ప్రభువా, నేను నూతన ముద్దగా ఉండాలని కోరుచున్నాను. నా జీవితంలో నేను ఆశీర్వాదాలు పొందకుండా అడ్డుగానున్న పగ, ద్వేషం, అపవాదులు, క్షమించలేని స్థితి, అసూయ, అత్యాశ, గర్వం, ముచ్చట్లు, ఇంకా నాలో ఉన్న పాతదైన పులిసిన ప్రతి బలహీనతలను తీసివేయమని కోరుచున్నాను. నేను నీ వలె పరిశుద్ధంగా, పరిపూర్ణంగా ఉండుటకు సహాయం చేయము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.